ब्रह्मा बाबा का है ये अरमान, बन जाए हम बाबा समान। ब्रह्मा बाबा का है ये अरमान, बन जाए हम बाबा समान। मूरत में अपनी हो बाबा की सीरत, कर्मों में हो उनके चरित्र। मन मंदिर हो उनके ही नूर से दे दीप्यमान। ब्रह्मा बाबा का है ये अरमान, बन जाए हम बाबा समान। हर दिल से यही बोल निकले, मेरा बाबा आ गया। बाबा हमारा पालनहारा, वर्षा देने आ गया। मेरा बाबा आ गया है, हर दिल पे वही छा गया है। चारों दिशा में बजे ये नगाड़े, गूंजे जहान। ब्रह्मा बाबा का है ये अरमान, बन जाए हम बाबा समान। हम हैं योगी नहीं है योद्धे, मेहनत से है मुक्त हम। सब प्रश्नों से पार रहते हैं सदा योग युक्त हम। माया को भी पहचान जाए, दूर से ही उसको भगाए, तब ही बन पाए विजयी माला के विजयी रतन। ब्रह्मा बाबा का है ये अरमान, बन जाए हम बाबा समान। स्वयं और बाबा से, ब्राह्मण परिवार से संतुष्ट रहे सदा ही, तब ही बनेंगे पूजन लायक सर्व के इष्ट सदा ही। दिल के रहम से, शुभ भावना से, सबको बदलना शुभ कामना से। शिक्षा के साथ प्यार भी हो दोनों समान। ब्रह्मा बाबा का है ये अरमान, बन जाए हम बाबा समान। मूरत में अपनी हो बाबा की सीरत, कर्मों में हो उनके चरित्र। मन मंदिर हो उनके ही नूर से दे दीप्यमान। ब्रह्मा बाबा का है ये अरमान, बन जाए हम बाबा समान। ఓం శాంతి 3/12/2023 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 18/1/1997. మీ ముఖం ద్వారా బాబా గుణాన్ని ప్రత్యక్షం చేయండి, అప్పుడు ప్రత్యక్షత నగారా మోగుతుంది. ఈరోజు బాప్దాదా 2 విశాల సభలను చూస్తున్నారు. ఒకటేమో సాకార రూపంలో మీరందరూ సమ్ముఖంగా ఉన్నారు, మరియు రెండవది
అవ్యక్త రూపంలో ఉన్న విశాల సభను చూస్తున్నారు. నలువైపులా ఉన్న అనేక మంది పిల్లలు ఈ సమయంలో అవ్యక్త రూపంలో తండ్రిని సమ్ముఖంగా చూస్తున్నారు, వింటున్నారు. రెండు సభలు ఒకదానికంటే మరొకటి ప్రియమైనవి. ఈరోజు విశేషంగా అందరి మనసుల్లో బ్రహ్మబాబా యొక్క స్మృతి ఇమర్చయి ఉంది. ఎందుకంటే బ్రహ్మబాబాకు ఈ డ్రామాలో విశేషమైన పాత్ర ఉంది. అందరికీ బ్రహ్మబాబా పట్ల హృదయపూర్వకమైన స్నేహం ఉంది. ఎందుకంటే బ్రహ్మబాబాకు కూడా ఒక్కొక్క బిడ్డ పట్ల చాలా ప్రేమ ఉంది. ఏ విధంగా పిల్లలైన మీరు ఇక్కడ సాకారంలో బ్రహ్మబాబా యొక్క గుణాలను మరియు కర్తవ్యాలను గుర్తు చేసుకుంటారు, అలాగే బ్రహ్మబాబా కూడా పిల్లలైన మీ విశేషతలను, సేవలను గుణగానం చేస్తారు. మరి బ్రహ్మ యొక్క అవ్యక్త ధ్వని మీ అందరి వద్దకు చేరుకుంటుందా? మీరందరూ విశేషంగా అమృతవేళ నుండి మొదలుకుని ఏవైతే మధురాతి మధురమైన విషయాలను మాట్లాడతారో మరియు మధురాతి మధురమైన ఫిర్యాదులను కూడా చేస్తూ ఉంటారు, వాటిని బ్రహ్మబాబా విని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. మరియు ఏమని గుణగానం చేస్తారు? వాహన చాలా కాలం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలు, తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు వాహ. బ్రహ్మబాబా ఇప్పుడు పిల్లలైన మీ పట్ల ఏ శుభమైన ఆశలను పెట్టుకుంటారో తెలుసా? నా పిల్లలు ప్రతి ఒక్కరూ తమ మూర్తి ద్వారా బాబా గుణాన్ని చూపించాలి. ఇదే బాబా కోరుకుంటున్నారు. ముఖాలు వేర్వేరుగా ఉన్నా కాని అందరి ముఖం ద్వారా బాబా గుణం కనిపించాలి. మిమ్మల్ని ఎవరు చూసినా, మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మర్చిపోవాలి. మీలో బాబా కనిపించాలి. అప్పుడే సమయ సమాప్తి జరుగుతుంది. అందరి మనసుల నుండి నా బాబా వచ్చేశారు, వారు నా తండ్రి అన్న ధ్వని వెలువడాలి. బ్రహ్మకుమారిల తండ్రి అని కాదు, వారు నా తండ్రి. ఎప్పుడైతే అందరి మనసుల నుండి నా బాబా అన్న ధ్వని వెలువడుతుందో అప్పుడే ఈ ధ్వని నలువైపులా నగారాల మోగుతుంది. సైన్స్ సాధనాలు ఏవేవైతే ఉన్నాయో ఆ సాధనాల నుండి నా బాబా వచ్చారు అన్న ఈ నగారా మోగుతూ ఉంటుంది. ఇప్పుడేదైతే చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా చేశారు మరియు చేస్తూ ఉన్నారు. కాని ఇప్పుడు అందరి నగారా కలిసి మోగనున్నది. ఎక్కడ విన్నా కూడా రావాల్సిన వారు వచ్చేశారు అన్న ఒకటే ధ్వనిని వింటారు. దీనినే బాబా యొక్క స్పష్టమైన ప్రత్యక్షత అనంటారు. ప్రస్తుతం పేరు ప్రసిద్ధమైంది. మొదటి అడుగుగా బ్రహ్మకుమారీలు, బ్రహ్మకుమారులు మంచి పని చేస్తున్నారు అని పేరు ప్రత్యక్షమైంది. ప్రస్తుతం విద్యాలయం గురించి మరియు కార్యం గురించి, జ్ఞానం గురించి మహిమ చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. అలాగే ఇటువంటి కార్యాన్ని మరెవ్వరూ చేయలేరు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇంతవరకు చేరుకున్నారు. ఈ విషయం స్పష్టమైంది. నలువైపులా ఈ విషయానికి మహిమ జరుగుతుంది. కాని బాప్దాదా వచ్చేశారు అన్న ఈ విషయం ప్రస్తుతం ఇంకా స్పష్టం అవ్వలేదు. ఇప్పుడు కొంచెం కొంచెం పరదా తెరుచుకోవటం మొదలైంది కాని స్పష్టంగా తెరుచుకోలేదు. వీరికి బ్యాక్ బోన్గా ఎవరు అథారిటీ ఉన్నారు అన్న విషయం తెలుసు కాని వారే బాప్దాదా అని, మేం కూడా ఆ తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని ఉల్లాస ఉత్సాహాలతో అనుకోవడంలో అడ్డుగోడ ఉంది. ఇప్పుడు అది జరగాల్సి ఉంది. ఒక అడుగైతే వేస్తున్నారు. అదే సహయోగమనే అడుగు. ఒక అడుగు వేయటం మొదలైంది. సహయోగం ఇవ్వాలి అన్న ప్రేరణ లోపల నుండి రావటం మొదలైంది. ఇప్పుడు రెండో అడుగేంటంటే స్వయం వారసత్వం తీసుకోవాలి అన్న ఉత్సాహంలోకి రావాలి. ఎప్పుడైతే ఈ రెండడుగులు కలుస్తాయో అప్పుడు నలువైపులా బాజాలు మోగుతాయి. ఏ బాజాలు? నా బాబా. నీ బాబా కాదు, నా బాబా. ఏ విధంగా కార్యం గురించి మహిమ చేస్తారో అలా చేసేవారు, చేయించేవారు అయిన బాబా మహిమను చాలా సంతోషంగా ఊగిపోతూ పాడాలి. ఇది జరిగేదే ఉంది.
మీకు కూడా ఈ దృశ్యం కళ్ల ముందుకు, మనసులోకి, బుద్ధిలోకి వస్తూ ఉంది కదా. ఎందుకంటే పిల్లలందరికీ వారసత్వాన్ని ఇచ్చేందుకని బాబా మరియు దాదా వచ్చారు. ముక్తి కావచ్చు, జీవన్ముక్తి కావచ్చు, కాని వారసత్వం అయితే తప్పకుండా లభించాల్సిందే. ఎవ్వరూ వంచితులుగా ఉండరు. ఎందుకంటే బాబా అనంతమైన యజమాని, అనంతమైన తండ్రి. కావున అనంతంలో అందరూ వారసత్వం తీసుకోవాల్సిందే. యోగబలం ద్వారా తమ జన్మజన్మల పాపాలను తొలగించుకోలేకపోవచ్చు, కాని కేవలం బాబా వచ్చారు అని ఈ మాత్రం తెలుసుకున్నా సరే, ఇలా ఎంతో కొంత తెలుసుకోవటం వలన వారసత్వానికి అధికారులుగా తప్పకుండా అవుతారు. కనుకే విధంగా బాబాకు అనంతమైన వారసత్వం ఇవ్వాలి అన్న సంకల్పం ఉందో, మరియు అది నిశ్చితంగా జరిగేదే ఉందో, అదేవిధంగా మీ అందరి మనసులలో మన సోదరీ సోదరులందరూ అనంతమైన వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అనే శుభభావన, శుభకామన ఉత్పన్నమవుతుందా? మరి ఈ శుభభావనను మరియు శుభకామనను ప్రత్యక్ష రూపంలోకి ఎప్పుడు తీసుకొస్తారు? దీనికి సంబంధించిన డేట్ను ముందుగానే మీ మనసులో ఫిక్స్ చేసుకోండి. సంఘటన కంటే ముందు మనసులో ఫిక్స్ చేసుకోండి, ఆ తర్వాత సంఘటనలో ఫిక్స్ చేయండి. అప్పుడిక వినాశనం యొక్క డేట్ దానంతటదే స్పష్టమవుతుంది. దాని గురించి చింత చేయకండి. దయ కలుగుతుందా, లేక మేమైతే అధికారులుగా అయిపోయాం కదా అని ఈ ఆనందంలోనే ఉంటున్నారా? ఆనందంలో ఉండండి. ఇదైతే చాలా మంచిదే. కాని దయార్థ హృదయుడైన బాబా పిల్లలు ఇప్పుడు అనంతంలో అందరిపైన దయ చూపించండి. ఎప్పుడైతే ఇతరులపై దయ కలుగుతుందో అప్పుడు మొదట స్వయంపై దయ కలుగుతుంది. అప్పుడిక ఆ ఒకటే చిన్న విషయం గురించి మీరేదైతే పురుషార్థం చేయాల్సి వస్తుందో అదిక చేయాల్సిన అవసరం ఉండదు. మాస్టర్ దయార్థ హృదయులుగా, మాస్టర్ దయాళువుగా, మర్సిఫుల్గా అవ్వండి. ఈ గుణాన్ని మర్జ్ చేయండి. ఇతరులపై దయ చూపించటంతో స్వయంపై దానంతటదే దయ కలుగుతుంది. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. బాప్దాదాకు పిల్లల్లోని ఏ విషయం మంచిగా అనిపించదో తెలుసా? బాప్దాదాకు పిల్లలు కష్టపడటం లేక పదే పదే యుద్ధం చేయటం ఇది మంచిగా అనిపించదు. బాబా కూడా ఓ నా యోగి పిల్లలు అని అంటారు, అంతేకాని యుద్ధం చేసే పిల్లలు అని అనరు. యోగి పిల్లలు అంటారు. మరి యోగి పిల్లల పనేమిటి? యుద్ధం చేయటమా? యుద్ధం చేయటం మంచిగా అనిపిస్తుందా? వ్యాకుల పడతారు కూడా, మరియు యుద్ధం కూడా చేస్తూ ఉంటారు. యుద్ధం చెయ్యము అని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తారు. మళ్లీ కొంత సమయం తర్వాత యోగికి బదులుగా యుద్ధం చేసేవారిగా అయిపోతారు. ఎందుకిలా? బాప్దాదా అనుకుంటారు, పిల్లలకు యోగం పట్ల ప్రేమ తక్కువ ఉంది, యుద్ధం పట్ల ప్రేమ ఎక్కువ ఉంది. మరి ఈ రోజు నుండి ఏం చేస్తారు? యోధులుగా అవుతారా, లేక నిరంతర యోగులుగా అవుతారా? ఎన్ని జనవరి 18 తారీఖులు గడిచిపోయాయి అన్నదాన్ని బాప్దాదా చూశారు. మరియు విశేషంగా బ్రహ్మబాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. నా పిల్లలు సమానులుగా అయి వతనంలోకి రండి అని. వతనం మంచిగా అనిపించదా? యుద్ధం చేయటమే మంచిగా అనిపిస్తుందా? యుద్ధం చేయకండి. ఈ రోజు నుండి యుద్ధం చేయటాన్ని ఆప్ చేయండి. చేయగలరా? హాజీ అని చెప్పండి. మళ్లీ అక్కడకు వెళ్లి మాయ వచ్చేసింది, యుద్ధం చేసి దాన్ని తరిమేశాము అని ఉత్తరాలు రాయకండి. కొంతమందికి స్వయానికి సంబంధించిన మాయ వస్తుంది, మరియు కొంతమంది ఇతరుల మాయ చూసి స్వయం మాయ ప్రభావంలోకి వచ్చేస్తారు. ఇదెందుకు, ఇదేమిటి? ఇతరుల యొక్క ఈ మాయను తమలోకి తెచ్చుకుంటారు. ఇలా కూడా చేయకండి. మాయ నుండి విడిపించటం బాబా పని. మీరు స్వపురుషార్థంలో తీవ్రంగా అవ్వండి. అప్పుడు మీ వైబ్రేషన్ల ద్వారా, వృత్తి ద్వారా, శుభభావన ద్వారా ఇతరుల మాయ సహజంగానే పారిపోతుంది. ఒకవేళ ఎందుకు ఏమిటిలోకి వెళ్ళినట్లయితే మీ మాయ పోదు, అలాగే ఇతరులది పోదు. ఎలాగైతే కొత్త సంవత్సరంలో పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చారో,
ఇప్పుడు 1996 అని అనరు, 97 అని అంటారు కదా. ఒకవేళ ఎవరైనా పొరపాటున 96 అని అంటే మీరు 96 కాదు 97 అంటారు. అలాగే ఈ రోజు ఎందుకు, ఏమిటి, ఇలా అలా అన్న మాటలకు వేడ్కోలివ్వండి. ప్రశ్నార్థకం పెట్టకండి, బిందు పెట్టండి. లేదంటే ప్రశ్నార్థకం పెట్టిన వెంటనే వ్యర్థఖాతా ఆరంభమవుతుంది. మరియు ఎప్పుడైతే వ్యర్థఖాతా ఆరంభమవుతుందో అప్పుడు సమర్థత సమాప్తమైపోతుంది. మరియు ఎక్కడైతే సమర్థత సమాప్తమైపోతుందో అక్కడ మాయ రకరకాల రూపాలతో రకరకాల పరిస్థితుల ద్వారా తన కస్టమర్లుగా చేసుకుంటుంది. అప్పుడెలా అవుతారు? యోగులుగానా లేక యోధులుగానా? యోధులుగా అవ్వకండి. దృఢ ప్రతిజ్ఞ చేశారా లేక బాప్దాదా చెప్పినందుకు సరే అన్నారా? దృఢంగా చేశారా? మళ్లీ మీ దేశానికి వెళ్లిన తర్వాత కాస్త కచ్చాగా అవుతారా? శక్తులేమంటారు? అవుతారా అవ్వరా? అందరూ సరే అనటం లేదు అంటే స్వయంపై కొద్దిగా అనుమానం ఉంది. అందరూ హాజీ అన్నారు. చూసుకోండి, టీవీలో మీ ఫోటో తీయబడుతుంది. తర్వాత బాప్దాదా ఆ టీవీ క్యాసెట్ను పంపిస్తారు. ఎందుకంటే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల, వారు కొత్తవారైనా లేక పాతవారైనా కాని, ఎవరైతే మనస్ఫూర్తిగా నా బాబా అన్నారో, కేవలం అనటమే కాదు, అంగీకరించారు మరియు అంగీకరించి నడుచుకుంటున్నారో, ఆ ప్రతి ఒక్కరిపై బాబాకు హృదయపూర్వకమైన ప్రేమ ఉంది, నామమాత్రమైన ప్రేమ కాదు. బాప్దాదా చాలామంది పిల్లల స్థితిని చూస్తారు. ఈరోజు అంటారు, బాబా, ఓ నా బాబా, ఓ మధురమైన బాబా, ఏమని చెప్పను, ఏమని చెప్పకుండా ఉండను, మీరే నా ప్రపంచము. ఇలా చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు. మళ్లీ 2-4 గంటల తర్వాత ఏదైనా విషయం వచ్చిందంటే భూతం వచ్చేస్తుంది. విషయం రాదు, భూతం వస్తుంది. బాప్దాదా వద్ద అందరివి భూతం లాంటి ఫోటోలు కూడా ఉన్నాయి. చూడండి, భూతనాథుని స్మృతి చిహ్నం కూడా ఒకటి ఉంది. కనుక బాప్దాదా భూతాలను కూడా చూస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా వచ్చాయి, మరియు ఎలా తరిమేస్తున్నారు, ఈ ఆటను కూడా చూస్తూ ఉంటారు. కొందరైతే గాబరాపడి నిరుత్సాహాలుగా కూడా అయిపోతారు. అప్పుడు బాప్దాదాకు ఇటువంటి వారికి ఎవరో ఒకరి ద్వారా సంజీవని మూలికను తినిపించి మళ్లీ బతికించాలి అన్న శుభ సంకల్పమే వస్తుంది. కాని వారు ఎంతగా మూర్ఛితులైపోతారంటే సంజీవని మూలిక వైపు చూడను కూడా చూడరు. ఇలా చేయకండి. మొత్తం స్పృహ కోల్పోవద్దు, కాస్తుంచుకోండి. కొద్దిగా స్పృహ ఉన్నా కూడా రక్షించబడతారు. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, ఫైనల్ చదువులో పిల్లలు ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికెట్లను తీసుకోవాలి. ఒకటేమో స్వయంతో సంతుష్టంగా ఉండే సర్టిఫికెట్, మరియు రెండవది బాప్దాదా నుండి సర్టిఫికెట్, మరియు మూడవది పరివారంలో సంబంధ సంపర్కంలోకి వచ్చేవారి నుండి సర్టిఫికెట్. ఈ 3 సర్టిఫికెట్లు ఎప్పుడైతే లభిస్తాయో అప్పుడు చదువు పూర్తయిందని భావించొచ్చు. బాప్దాదా అయితే మాతో సంతుష్టంగా ఉన్నారు కదా అని భావించొద్దు. 3 సర్టిఫికెట్లు కావాలి, ఒకటి సరిపోదు. కనుక చెక్ చేసుకోండి, 3 సర్టిఫికెట్లలో ఎన్ని సర్టిఫికెట్లు లభించాయి. బాబా లేకపోయినా కూడా ఏమీ లభించదు. కాని పరివారం వారి సంతుష్టత సర్టిఫికెట్ ద్వారా కూడా చాలా లభిస్తుంది. పరివారంలో ఎంతమంది ఆత్మల నుండైతే సర్టిఫికెట్ లభిస్తుందో, ఎంతమంది బ్రాహ్మణులు సంతుష్టంగా ఉంటారో అంతగానే భక్తులు కూడా మీ పూజను సంతుష్టతతో చేస్తారు. అంతేకాని ఏదో చేశామంటే చేశామన్నట్లు మొక్కుబడిగా చేయరు, మనస్ఫూర్తిగా చేస్తారు. కనుకిక్కడ బ్రాహ్మణ జీవితంలో ఎంతమంది బ్రాహ్మణులకు మీ పట్ల స్నేహం, గౌరవం ఉంటాయో, మనస్ఫూర్తిగా సంతుష్టులవుతారో అంతగానే పూజ్యులుగా అవుతారు. పూజ్యుల పట్ల స్నేహం మరియు గౌరవం ఉంటుంది. కనుకెప్పుడెప్పుడైతే జడ చిత్రాల పూజ జరుగుతుందో అప్పుడా చిత్రాలకు అంతే స్నేహం మరియు గౌరవం లభిస్తాయి.
మొత్తం కల్పమంతటి ప్రారబ్ధాన్ని ఇప్పుడే తయారు చేసుకోవాలి. కేవలం అర్ధకల్పపు రాజ్య ప్రారబ్ధమే కాదు, పూజ్య ప్రారబ్ధం కూడా ఇప్పుడే తయారవుతుంది. బాబా ద్వారా మా పని జరిగిపోతుంది కదా అని అనుకోకండి. అలా కాదు. బాబాకు పరివారం పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. కావున ఫాలో ఫాదర్ చేయండి. బ్రహ్మబాబాను చూశారు. పిల్లలు ఎటువంటి వారైనా కాని శిక్షణదాతగా అయి శిక్షణ కూడా ఇచ్చేవారు. కాని శిక్షణతో పాటు మనసులో ప్రేమ కూడా పెట్టుకునేవారు. అలాగే ప్రేమంటే బాహువులతో చూపించే ప్రేమని కాదు. ప్రేమకు గుర్తు తమ శుభభావన మరియు శుభకామన ద్వారా మాయకు వశమై ఉన్న ఎటువంటి ఆత్మనైనా పరివర్తన చేయటం. ఎవరైనా కాని ఎటువంటి వారైనా కాని ద్వేషభావం రాకూడదు. వీరైతే మారనే మారరు, వీరింతే అని అనుకోకూడదు. అలా కాదు. ఇప్పుడు దయార్థ హృదయులుగా అయ్యే అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పిల్లలు బలహీనంగా ఉన్న కారణంగా తమ శక్తి ద్వారా ఏదైనా పెద్ద సమస్యను దాటలేకపోతే మీరు సహయోగులుగా అవ్వండి. దేని ద్వారా? కేవలం శిక్షణ ద్వారానే కాదు. ఈ రోజుల్లో ప్రేమ మరియు శుభభావన లేకుండా శిక్షణ రూపంలో చెప్తే ఎవరూ వినలేరు. ఇది ఫైనల్ రిజల్ట్. శిక్షణ పనిచేయదు. కాని శిక్షణతో పాటు శుభభావన, దయార్థ హృదయం ఇవి సహజంగా పనిచేస్తాయి. ఏ విధంగా బ్రహ్మబాబాను చూశారు. ఈరోజు ఈ బిడ్డ పొరపాటు చేశారని బాబాకు తెలుస్తుంది కూడా. అయినా ఆ బిడ్డకు శిక్షణను ఒక పద్ధతితో, యుక్తితో ఇచ్చేవారు. అంతేకాక వారిని ఎంతగానో ప్రేమించేవారు కూడా. తద్వారా బాబాకు వారిపై ప్రేమ ఉందని వారు అర్థం చేసుకునేవారు. మరియు ఆ ప్రేమలో తమ పొరపాటును అనుభవం చేసుకునే శక్తి కూడా వారికి వస్తుంది. ఈరోజు బ్రహ్మబాబాను చాలా గుర్తు చేసుకున్నారు కదా. కనుక ఫాలో ఫాదర్ చేయండి. బాబా సమానంగా ఏ ధైర్యం ఉందా? మీ ధైర్యానికి అభినందనలు. బాబ్దాదా మీ హృదయంలోని చప్పట్లను ముందే వినేస్తారు. మీరు సంతోషంతో చప్పట్లు కొడతారు కాని బాబాకు మీ హృదయంలోని చప్పట్లు ముందు చేరుకుంటాయి. బాబ్దాదా కూడా ఒక సరదా విషయాన్ని వినిపిస్తారు. బ్రహ్మబాబా యొక్క ఆత్మిక సంభాషణ జరిగింది. నాకొక విషయంలో డేట్ కాన్షియస్నెస్, తారీఖు తెలుసుకోవాలన్న కోరికుంది అని బ్రహ్మబాబా అన్నారు. డేట్ కాన్షియస్నెస్ కలవారిగా అవ్వద్దు అని పిల్లలతో అంటారు కాని బ్రహ్మబాబా ఒక విషయంలో డేట్ కాన్షియస్ గా ఉన్నారు. అది దేనికి సంబంధించిన డేట్? నా పిల్లలు ప్రతి ఒక్కరూ జీవన్ముక్తులుగా ఎప్పుడవుతారు? అంతిమంలో జీవన్ముక్తులుగా అవుతామో అని అనుకోవద్దు. అలా కాదు. బహుకాలపు జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసం బహుకాలపు జీవన్ముక్త రాజ్యభాగ్యానికి అధికారులుగా చేస్తుంది. దానికన్నా ముందు మీరు ఇప్పుడు జీవన్ముక్తులుగా అయినట్లయితే జీవన్ముక్త స్థితి కల మీ ప్రభావం జీవన బంధనంలో ఉన్న ఆత్మల బంధనాన్ని సమాప్తం చేస్తుంది. మరి ఈ సేవ చెయ్యరా? చెయ్యాలి కదా. మరి మీరు బ్రహ్మబాబాకున్న డేట్ కాన్షియస్నెస్ కు జవాబివ్వండి. ఎటువంటి బంధనము లేకుండా అందరూ జీవన్ముక్తులుగా అయ్యే ఆ డేట్ ఎప్పుడు వస్తుంది? బంధనాల యొక్క పెద్ద లిస్టు వర్ణిస్తారు. క్లాసులు చేయించేటప్పుడు బంధనాల యొక్క పెద్ద పొడవాటి లిస్టును తయారు చేస్తారు. కాని బాబా అంటారు, అన్ని బంధనాల్లో కల్లా మొదటి బంధనం దేహబానం యొక్క బంధనం. దాన్నుండి విముక్తులుగా అవ్వండి. దేహమే లేనట్లయితే ఇతర బంధనాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. మిమ్మల్ని మీరు వర్తమాన సమయంలో నేను టీచర్ను, నేను స్టూడెంట్ను, నేను సేవాధారిని అని భావించేందుకు బదులుగా అమృతవేళ నుండి ఈ అభ్యాసం చేయండి. నేను శ్రేష్ఠాత్మను. ఈ పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి సేవ కొరకు పైనుండి వచ్చాను. నేను ఆత్మను. ఈ పాఠాన్ని ఇప్పుడు ఇంకా పక్కా చేయండి. మీరు ఆత్మ బాణాన్ని ధారణ చేసినట్లయితే ఈ ఆత్మిక బాణం అనేది మాయ బాణాన్ని సదా కొరకు సమాప్తం చేస్తుంది. కాని ఆత్మ బాణం అనేది ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. అది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి. బ్రహ్మబాబా ఆత్మ పాఠాన్ని ఆది నుండి ఎంత పక్కా చేసుకున్నారు. గోడలపై కూడా
నేను ఆత్మను, పరివారం వారు కూడా ఆత్మలు, ప్రతి ఒక్కరి పేరుతో గోడలపై రాసి కూడా ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. నేను ఆత్మను, వీరు కూడా ఆత్మ, వారు కూడా ఆత్మ అని డైరీలు నింపేశారు. మీరు ఆత్మ పాఠాన్ని ఇంతగా పక్కా చేసుకున్నారా? నేను సేవాధారిని అన్న పాఠాన్ని కొద్దిగా పక్కా చేసుకున్నట్లున్నారు. కాని ఆత్మనైన నేను సేవాధారిని అన్నది పక్కా అయినట్లయితే జీవన్ముక్తులుగా అయిపోతారు. ప్రతిరోజు శరీరంలోకి పైనుండి అవతరించండి. నేను అవతారాన్ని, ఈ శరీరంలో అవతరించిన ఆత్మను. ఇలా అనుకున్నట్లయితే ఇక యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మ బిందువు కదా, కనుక అన్ని విషయాలకు బిందువు పడుతుంది. ఎటువంటి ఆత్మను? రోజు ఏదైనా ఒక కొత్త కొత్త టైటిల్ను స్మృతిలో పెట్టుకోండి. మీ వద్ద ఎన్నో టైటిల్స్ యొక్క లిస్ట్ అయితే ఉంది కదా. నేను ఇటువంటి శ్రేష్ఠాత్మను అని ప్రతిరోజు కొత్త టైటిల్ను స్మృతిలో పెట్టుకోండి. ఇది సహజమా లేక కష్టమా? ఆత్మ బిందు రూపంలో ఉంటుంది కనుక డ్రామా బిందు కూడా ఉపయోగపడుతుంది. మరియు సమస్యలకు కూడా సెకండ్లో బిందు పెట్టగలుగుతారు. మరియు బిందుగా అయి పరంధామానికి బిందుగా వెళ్లగలుగుతారు. పరంధామానికి వెళ్లాలా లేక డైరెక్ట్గా స్వర్గంలోకి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారు? ముందుగా ఇంటికి వెళ్తారా లేక రాజ్యంలోకి వెళ్తారా? బాబాతో పాటు ఇంటి వరకైతే వెళ్లాలి కదా, లేక డైరెక్ట్గా రాజ్యంలోకి వెళ్ళిపోతారా? బాబాను అడగరా? కావున బిందువైన బాబాతో పాటు బిందువుగా అయి ముందు ఇంటికి వెళ్ళాలి. రాజ్యం యొక్క పాస్పోర్ట్ ఊరికే అలా లభించదు. పరంధామం నుండి రాజధానికి వెళ్లే పాస్పోర్ట్ ఆటోమేటిక్గా లభిస్తుంది. అది ఎవరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతగా సమీపంగా ఉంటారో అంతగా నంబర్ వారుగా పరంధామం నుండి రాజ్యంలోకి వస్తారు. పరంధామం నుండి మొదట ఏ ఆత్మ వెళ్తుంది? మీరు ఎవరితో పాటు వెళ్తారు? బ్రహ్మబాబాతో పాటు వెళ్తారు. అందరూ రాజ్యంలోకి కూడా కలిసి వెళ్తారా లేక రెండవ మూడవ జన్మలోకి వెళ్తారా? వెళ్ళాలి కదా, ప్రేమ ఉంది కదా. బ్రహ్మబాబానైతే వదలరు కదా. బాబాతో పాటు వెళ్తారా? మరి బాబ్దాదాకు డేట్ చెప్తారా చెప్పరా? బాబ్దాదా చెప్పాలి అని అక్కడున్నవారన్నారు. బాబ్దాదా అయితే ఇప్పుడే తయారవ్వండి అంటారు. అప్పుడు బాబా కూడా డేట్ కాన్షియస్ నుండి మారిపోతారు. చూడండి, బ్రహ్మ బాబా రేపటి గురించి ఆలోచించారా? త్వరిత దానం, మహాదానం చేశారు. తీవ్ర పురుషార్థం, మొదటి పురుషార్థం చేశారు. రేపును చూడలేదు. రేపేమవుతుంది, పరివారం ఎలా నడుస్తుంది అని ఆలోచించారా? ఏదైతే ఈ రోజు జరుగుతుందో అది మంచిది, మరియు రేపేదైతే జరగబోతుందో అది కూడా మంచిదే అనుకున్నారు. కనుకనే త్వరిత దానం, మహాదానం చేసి మహాపుణ్యాన్ని సంపాదించారు. మరియు మొదటి నెంబర్లో మహాన్గా అయ్యారు. ఇప్పుడు పిల్లలు త్వరిత దానం చేసేవారిగా అవ్వాలి. సంకల్పం చేసిన వెంటనే దానం చేసి మహాబలి అవ్వాలి. మొదటి డివిజన్లోకి ఎవరొస్తారు అని చేతులెత్తిస్తే అందరూ చేతులెత్తుతారు. ఇప్పుడెత్తించినా అందరూ ఎత్తుతారు. ఎవ్వరూ చేతులు దించరు అన్నది బాప్దాదాకు తెలుసు. మొదటి డివిజన్లోకి రావాలన్నప్పుడు మొదటి నెంబర్లో ఉన్నవారిని ఫాలో అయితే చేయండి. ఫాలో చేయటం సహజం. కేవలం బ్రహ్మ బాబా అడుగులో అడుగు వేయండి, కాపీ చేయండి. కాపీ చేయటం వస్తుందా రాదా? ఫాలో చేయటం వస్తుందా? మరి ఫాలో చేయండి. ఇక చేయడానికి వేరే ఏముంది? అచ్చా, ఇప్పటికిప్పుడే ఎవరైతే కూర్చునున్నారో అందరూ ఒక్క క్షణంలో అశరీరీ ఆత్మిక స్థితిలో స్థితులవ్వండి. శరీర భానంలోకి రాకండి. ఆత్మ పరమాత్మతో మిలనం చేసుకుంటూ ఉంది. బాప్దాదా డ్రిల్ చేయించారు. ఈ అభ్యాసాన్ని పదే పదే కర్మలు చేస్తూ ఉన్నప్పుడు చేస్తూ ఉండండి. స్విచ్ ఆన్ చేశారు మరియు క్షణంలో అశరీరిగా అయ్యారు. ఈ అభ్యాసం కర్మాతీత స్థితిని అనుభవం చేయిస్తుంది. నలువైపులా ఉన్న సదా సమర్థాత్మలకు, సదా బాప్దాదాను అనుసరించే సహజ పురుషార్థి పిల్లలకు,
సదా ఒక్క బాబాయే అని అనుకునేవారికి, ఏకాగ్ర బుద్ధి కలవారికి, ఏకరస స్థితిలో స్థితులే ఉండేవారికి, బిందువుగా అయి బిందువైన బాబాతో పాటు వెళ్లేవారికి, ఇటువంటి బాబా స్నేహీలు, సహయోగులు, సేవాదారులైన పిల్లలందరికీ బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: అవినాశీ సౌభాగ్యం మరియు భాగ్యం యొక్క తిలకదారి నుండి భవిష్య రాజ్య తిలకదారి భవ. సంగమయుగంలో దేవాది దేవుని సౌభాగ్యం మరియు పరమాత్మ లేక ఈశ్వరీయ సంతానం అనే భాగ్యం యొక్క తిలకం ప్రాప్తిస్తాయి. ఒకవేళ ఈ సౌభాగ్యం మరియు భాగ్యం యొక్క తిలకం అవినాశీగా ఉన్నట్లయితే, మాయ ఈ తిలకాన్ని తొలగించకపోతే, ఇక్కడి సౌభాగ్యం మరియు భాగ్యం యొక్క తిలకదారుల నుండి భవిష్య రాజ్య తిలకదారులుగా అవుతారు. ప్రతి జన్మలో రాజ్య తిలకపు ఉత్సవం ఉంటుంది. రాజుతో పాటు రాయల్ ఫ్యామిలీ వారి తిలకధారణ దివసం కూడా జరుపుకోబడుతుంది. స్లోగన్: సదా ఒక్కరి స్నేహంలో నిమగ్నమై ఉన్నట్లయితే ఈ ప్రేమ శ్రమను సమాప్తం చేస్తుంది. ఓం శాంతి. ब्रह्मा बाबा सुभाषितिये बाबा समानं अव्वालने ब्रह्मा बाबा सुभाषितिये बाबा समानं अव्वालने बाबा रूपं मनवदनं लोने बाबा चरित्रे मन कर्मललोने మనసనే మందిరాన బాబా రూపం నిలిచేలే బ్రహ్మా బాబా సుభాషితియే బాబా సమానం అవ్వాలనే. ఇదే గీతం ప్రతిమది పాడే నా బాబా వచ్చెనులే బాబాయే మన పాలకులై సదా వారసత్వమే ఇచ్చెనులే నా బాబా విచ్చేసేలే ప్రతిమదిలో ఇదే ధ్వనించేలే ఈ విశ్వంలో నలువైపులా నగాడాం రోగే బ్రహ్మా బాబా సుభాషితియే బాబా సమానం అవ్వాలనే. యోధులం కాదు యోగులమే మనం శ్రమతోనే ముక్తులం మనం ప్రశ్నలతోనే అతీతం మనం యోగయుక్తులం సదా మనం మాయా రూపం గుర్తించి మనమే దూరం నుంచే పారద్రోలే అయ్యేము మనమే విజయీ మాలలో విజయీ రత్నాలం బ్రహ్మా బాబా సుభాషితియే బాబా సమానం అవ్వాలనే. స్వయముతో బాబాతో పరివారంతో ఉండాలి సదా సంతుష్టతతో సర్వుల ప్రియముగా పూజ్యనీయంగా అయ్యే సంతుష్టత గుణముతో దయా
హృదయంతో శుభభావనతో అందరినీ మార్చాలి శుభకామనతో శిక్షణతో పాటుగా ప్రేమను పంచాలి సమానతతో బ్రహ్మ బాబా శుభాశయదే బాబా సమానం అవ్వాలనే బాబా రూపం మన వదనంలోనే బాబా చరిత్రే మన కర్మలలోనే మనసనే మందిరాన బాబా రూపం నిలిచేలే బ్రహ్మ బాబా శుభాశయదే